కంచె చేను వేసినట్టు న్యాయం అందించాల్సిన న్యాయమూర్తి అన్యాయం చేశాడు. తన గోడు వెళ్లబోసుకుందామని వచ్చిన మహిళపై లైంగిక వేధింపులకు దిగాడు. దేవాలయం లాంటి కోర్టులోనే మహిళపై జడ్జి లైంగిక వేధింపులకు దిగడం పెను దుమారానికి కారణమైంది. ఈ ఘటన ప్రస్తుతం మొత్తం న్యాయ వ్యవస్థకే కళంకం తెచ్చేలా అయింది. న్యాయమూర్తి వృత్తిని అపహాస్యం చేసినట్టు ప్రవర్తించిన ఆ జడ్జి ప్రవర్తించిన తీరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలు ఆ కేసు ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. అన్యాయం జరిగితే చెప్పుకునేందుకు బాధితులు కోర్టులను ఆశ్రయిస్తారు. అక్కడ ఉండే జడ్జిలే న్యాయ నిర్ణేతలుగా తమకు న్యాయాన్ని అందిస్తారని, తమకు అన్యాయం చేసిన వాళ్లకి శిక్షలు వేస్తారని భావిస్తారు. కానీ అలాంటి చోటే న్యాయం జరగకపోతే బాధితులు ఎక్కడికి వెళ్ళాలి? న్యాయం చేయాల్సిన వాళ్లే అన్యాయం చేస్తే వాళ్ల గోడు చెప్పేది ఎవరికి? వాళ్ళకి న్యాయం అందించే వాళ్ళు ఎవరు? ఎందుకు ఇలాంటి మాటలు అనుకుంటున్నారా? నాకు అన్యాయం జరిగింది బాబు, కొంచెం న్యాయం చేయండి, నన్ను బలవంతం చేసిన వాడికి శిక్ష వేయండి అని ఓ అత్యాచార బాధితురాలు కోర్టును ఆశ్రయించగా ఆ కోర్టులోనే బాధితురాలిపై జడ్జి లైంగిక వేధింపులకు దిగడం ప్రస్తుతం సంచలనంగా మారింది. త్రిపురలోని కమాల్పూర్ పట్టణంలో ఉన్న ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ కోర్టులో ఈ సంఘటన జరిగినట్టు బాధితురాలు తెలిపింది. ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పై ఓ అత్యాచార బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకునేందుకు వెళ్లగా ఆ జడ్జి తనపైనే లైంగిక వేధింపులకు దిగారని మహిళ ఆరోపించింది. తనపై జరిగిన అత్యాచారానికి సంబంధించిన కేసులో బాధితురాలిగా వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు మెజిస్ట్రేట్ ఛాంబర్లోకి వెళ్లగా ఆ జడ్జి ఒక్కసారిగా తన వద్దకు వచ్చి లైంగికంగా వేధించారని మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆ జడ్జి ఛాంబర్ నుంచి వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉన్న లాయర్లు తన భర్తకు జరిగిన విషయాన్ని చెప్పినట్టు బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనపై అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జ్ కమలాపూర్ బార్ అసోసియేషన్ కు అత్యాచార బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై ఆమె భర్త కూడా కమలాపూర్ బార్ అసోసియేషన్ కు మరో ఫిర్యాదు ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఈ నెల 16వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. విచారణ కోసం కమిటీని కూడా ఏర్పాటు చేశారు.